ఆర్ యు రెడీ? ఒకటో పాయింట్ చెప్పడానికి టైం లేదు, దయచేసి రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. ఆర్ యు రెడీ? రెండో పాయింట్, దేవుడు మన దగ్గర నుండి కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. మన దగ్గర నుండి కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. మంచి జీవిత భాగస్వామిని, భార్యనిచ్చాడా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. భర్తనిచ్చాడా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. మంచి బిడ్డల్ని, కోడల్ని, అల్లుల్ని ఇచ్చాడా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. ప్రతిరోజు నీ చేతితో నువ్వు తినగలుగుతున్నావా? 3 పూట్ల? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. కొంతమందికి రాళ్ళేసినా కరిగిపోతున్నాయి, కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. మంచి ఊపిరితిత్తులు కలిగి ఉన్నావా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. నీ స్వయంగా నీ కాలకృత్యాలు జరిగించుకుంటున్నావా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. నీ అద్దెను కట్టుకోగలుగుతున్నావా? కృతజ్ఞతలు ఆశిస్తున్నాడు. మంచి ద్విచక్రపు వాహనములో, 4 వీలర్లో, 3 వీలర్లో బాబా నీకు అనుగ్రహించి అన్నిటికీ ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరండి? యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తుంటే గలిలయకి సమరయకి మధ్యలో గుండా వెళ్తున్నాడు. గలిలయ నుండి 10 మంది కుష్ఠవ్యాధులు వచ్చారో మనకు తెలియదు, సమరయ నుండి 10 మంది కుష్ఠరోగులు వచ్చారో తెలియదు. కానీ 10 మంది కలిసి నాజరేయుడైన యేసు మమ్మల్ని కనికరించు అనగానే యేసయ్య అన్నాడు, వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి, వెళ్ళి యాజకుని చూపెట్టుకోండి అన్నాడు. అంటే ఆ కాలంలో యాజకుడు, పాస్టర్లు వాళ్ళు ఉట్టి బోధ మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, గృహప్రవేశాలు, వివాహాలు మాత్రమే కాదు, వాళ్ళు హెల్త్ ఇన్స్పెక్టర్లుగా పనిచేసే వాళ్ళు. ఇశ్రాయేల్ దేశంలో ఏంగా పనిచేసేవాళ్ళు? వాళ్ళు హెల్త్ ఇన్స్పెక్టర్. అంటే ఈ కుష్టి రోగం తగ్గిందో లేదో అని చెప్పి ఆయన పరీక్షించి సంతకం పెడితేనే ఇంటికి రాగలడు, భార్యతో ఉండగలడు. యేసయ్యకి తెలుసు నువ్వు స్వస్థ పొందావని, కానీ హెల్త్ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టకపోతే మీ భార్య ఆహ్వానించదురా బాబు వెళ్ళి అనగానే వెంటనే ఆ 10 మంది వెళ్తుండగా మార్గ మధ్యలో వాళ్ళు ఏమైపోయారు? శుద్ధులయ్యారు. మళ్ళీ మాట చెప్పాలి, మార్గ మధ్యలో వాళ్ళు ఏమయ్యారు? శుద్ధులు అవ్వగానే వెంటనే 10 మందిలో ఒక సమరయుడు తప్ప మిగతా 9 మంది వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు పరిగెత్తుకొని వచ్చి యేసయ్య పాదాలకు సాగిలపడ్డాడు. ఒక మాట మీరు గమనించండి, కొత్త నిబంధన ఆచార ప్రకారం, యూదా ఆచార ప్రకారం ఏ వ్యక్తి అయినా మనిషి ఎదుట సాగిలపడ్డా దానికి అర్థం ఆయన దేవుడై ఉండాలా. మనిషి ఎదుట సాగిలపడితే రాళ్లతో కూడా చంపుతారు. కానీ కుష్టి రోగి యేసయ్య ఎదుట సాగిలపడగా చూస్తున్న ఏ యూదుడు కూడా ఏమనలేకపోయాడు. ఇటువంటి కార్యాలు చేస్తున్న వాడు ఈయన సాక్షాత్తుగా దేవుడు, ఈయనకు ఆరాధనకి అర్హుడు, పూజకు అర్హుడు, మహిమ ఘనతకు ఆయన అర్హుడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? వేర్ ఆర్ ద 9? 10 మంది వచ్చారు కదా, ఈ 10 మందిలో మిగతా 9 మంది ఎక్కడ? నాకు తెలవదయ్యా. ఈరోజు నేను చెప్పనా, వాళ్ళకి స్వస్థతే కావాలి కానీ స్వస్థత ఇచ్చే దేవుడు అక్కర్లా. ఈ రోజున అనేక మందికి నీకు వారానికి 7 రోజులు ఇచ్చాడే, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇచ్చాడే, 24 గంటలు ఇచ్చాడే, 7 × 24 168 గంటలు ఇచ్చాడే. కనీసం ఆదివారం మందిరానికి వచ్చి 2 గంటలు దేవునితో గడుపుదామన్నా కామన్ సెన్స్ కూడా మన మనుషులకు లేకుండా పోతుంది. దేవుడిచ్చిన 168 గంటలు కావాలే తప్ప, దేవుడిచ్చిన ఆరోగ్యమే కావాలి తప్ప, దేవుడిచ్చిన అన్నీ కావాలే తప్ప 2 గంటలు సమరయుడు లాగా వచ్చి థ్యాంక్ యూ చెప్పడానికి సమయం లేదు ప్రజల్లోనికి. ఇప్పుడు చెప్పలు కొట్టాలి. మీరందరూ 9 మంది లిస్టులో కాదు, ఒక్కళ్ళ లిస్టులో ఉన్నారు. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి రాకుండా కాలక్షేపణ చేస్తున్నావే, 9 మంది లిస్టులో ఉన్నావు. ఆన్లైన్లో నువ్వు వాక్యం వింటున్నావేమో, దేవాది దేవుడు అనేది ఆ 9 మంది ఎక్కడా? వేర్ ఆర్ ద 9? ఈరోజు నీకు స్వస్థతే కావాలా? స్వస్థత ఇచ్చిన దేవుడు వద్దా? నీకు 7 రోజులు కావాలా? 24 గంటలు కావాలా? వారానికి 128 గంటలు కావాలా? కానీ నీకు ఇది ఇచ్చిన రోజులు, గడియలు, సమయం ఇచ్చిన దేవుడు వద్దా? వేర్ ఆర్ ద 9? మీకు తెలుసండి, ఈయన ఎవరో? ఈ సమరయుడు పెదవులతో కృతజ్ఞతలు తెలియపరచట్లా, హృదయముతో కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య నీకు ఎలా తెలుసు?
వెళ్ళి ఆయన హృదయం చూసావు నువ్వు? నేను హృదయం చూడలా, కానీ ఈ సందర్భ ప్రకారం మనం తెలుసు. కొంతమంది అవసరాలు ఉన్నప్పుడు గట్టిగా ఏడిసి ప్రార్థన చేస్తాం. అద్భుతం జరిగినాక కృతజ్ఞత తెలియపరచడానికి మనం ఏం చేస్తాం? సిగ్గుపడతాం. ఇదేదో పెద్ద నా ద్వారా జరిగినట్టుగా, మా కుటుంబం ద్వారా జరిగినట్టుగా, మా బిడ్డల ద్వారా జరిగినట్టుగా, నా డబ్బు ద్వారా జరిగినట్టుగా ఫీల్ అయిపోతాం. అంటే నువ్వు దేని ద్వారా, నువ్వు ఎలా కృతజ్ఞత తెలియపరుస్తున్నావు? పెదవుల ద్వారా కృతజ్ఞతలు తెలియపరిచే కేటగిరీలో లిస్టులో నువ్వు ఉన్నావు. కొంతమంది చూడండి, అవసరం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని దగ్గర కన్నీరు కారుస్తారు. ఏ కన్నీరైతే, ఏ కేకలు పెట్టారో, ఎలాగైతే గట్టిగా స్తుతించారో, ఎలాగైతే గట్టిగా మొరపెట్టారో, ఆ అద్భుతం జరిగినా కూడా ఆ ఇంటెన్సిటీ తగ్గదు, ఆ స్వరం తగ్గదు. అదే రీతిలో దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఇది నా డబ్బు వలన జరిగింది కాదు, ఇది మందుల వలన జరిగింది కాదు, ఇది నా బంధువుల వలన జరిగింది కాదు, ఇది దేవుని వలనే జరిగింది. హృదయపూర్వకంగా ఎవడు ఏమనుకున్నా పర్వాలా. హల్లెలూయా. 10 మంది ఎవరండి? గడి చెప్పండి. 10 మంది బిగ్గరగా అయ్యా నజరేయుడైన యేసు నన్ను కనికరించని కేకలు పెట్టారు అని బైబిల్ చెప్తుంది. ఏంటిది? కానీ ఈ కుష్టి రోగి యేసయ్య దగ్గర సాగిలపడి అనేది ఏంటి తెలుసా? బహు గొప్ప స్వరముతో దేవునికి కృతజ్ఞత తెలియపరిచాడు. సాగిలపడి దేవునికి కృతజ్ఞత తెలియపరిచాడు. ఇప్పుడు ఎలా కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు? పెదవులతో కాదు, దేనితో? హృదయముతో. మన మందిరములో 3 సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు పెదాలతో కృతజ్ఞత తెలియపరచలా, హృదయముతో కృతజ్ఞత తెలియపరిచారు. ఆ సాక్ష్యమేనండి. డేవిడ్ గారు, ఎస్తేర్ గారు, వారి పాప పంజాబ్లో ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళాలని ఆశ. దేవుని మహాకృప వలన ఆమెకి ఎంఎస్కి వెళ్ళడానికి వీసా కూడా శాంక్షన్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. దేవాది దేవుడు ధారాళంగా దేవుడు దీవించి గొప్ప కార్యం చేయను గాక. దేవునికి మహిమ. ఇప్పుడు అనే ఇండియన్స్కి, చాలా ఇండియన్స్కి, మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి యుఎస్ బాగా రిజెక్ట్ అయిపోతున్నాయి. కానీ ప్రియ చెల్లికి దేవుడు అద్భుతం చేసినందుకు, దేవాది దేవుడు చేసిన దానికి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేనా? వరుణ్ తేజ. అమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వరుణ్ తేజ. నీ పేరేంటన్నా? కుమారి. ఒక అద్భుతమైన సాక్ష్యం. ఇక్కడ మీరు చూసేది ఇటువైపున మొత్తం గడ్డలే. ఇది మనం చూసేది అక్కడ గడ్డలే, మొత్తం గడ్డలే. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నా? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరంన్నర నుంచి. అటువంటప్పుడు మందిరానికి వచ్చి చెప్పినాను, ప్రార్థన చేయించుకొని ఎంతో చాలా బాధపడ్డాను. నా దేవుడు స్వస్థత ఇస్తాను అంటున్నాడు. ఈ బాధ నేను పడలేకపోతున్నా. చాలా మానసిక వేగన అయిపోయాను. పోయిన శుక్రవారం అన్నయ్య ప్రతి ఒక నెల 500 వెయ్యాల్సింది అంటే, పోయి నెల వేసి ఈ నెల వేసి మళ్ళీ మొన్న శుక్రవారం దేవుడికి వేసేది ఎక్కడికి పోద్ది, నా దేవుడు స్వస్థత ఇస్తాడు, ఈ లోపల ఏముందో తెలియపించాలని ఏడ్చుకొని వెళ్ళిపోతే ఒక ఆమంది ఏదో బలమైన కారణం ఉందమ్మా ఇందులోను, అందుకే ఒకసారి చూపించంటే పెద్ద హాస్పిటల్ చూపిస్తే 2 వైపులా గడ్డలు ఉన్నాయి, 75,000 అవుతాయి అన్నారు. మా పరిస్థితి ఏంటి నాయన నీకు తెలుసు కదా, 75,000 నేను ఎక్కడ పెట్టుకుంటాను అని చూస్తే మళ్ళా ప్రార్థన చేసి రిపోర్ట్ వచ్చి నాకు ఏమొచ్చింది? తండ్రి ఇందులో ఏమీ లేకపోతే నీ సాక్షిగా నేను చెప్పి నిజంగా చాలా నీకు రుణపడి ఉంటాను ఆయన, నా బిడ్డలో నేనంటే ఇది చూసి ఇది చిన్న సమస్య అమ్మా, నువ్వు దేనికి ఎంతలా ఏడుతున్నావు అంటే నిజంగా వాళ్ళు తల కొట్టుకొని ఏడ్చా. నా దేవుడు ఎంత కార్యం చేశాడు నా పట్ల అని. సంవత్సరంన్నర నుంచి సంవత్సరంన్నరండి. ఇప్పుడు ఉన్నాయన్నారా లేవన్నారా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మహింపరుద్దాం. దేవుడిచ్చిన మహిమ ఘనత అప్పటి దేవునికి స్తోత్రం చేయలేదా? నీ పేరు నాన్న? కిరణ్ తేజ. మీ పేరమ్మా? కరుణ గారు. ఈ తమ్ముడికి కూడా యుఎస్ వెళ్ళాలని ఆశ. హల్లెలూయా. యుఎస్ వెళ్ళాలని ఆశ. దేవుని యుఎస్ ఏది చదువుకోవడానికి కాదు, జాబ్ పర్పస్ వెళ్ళాలని. దేవుని మహాకృప వలన ఈ 2 కష్టమే, కానీ జాబ్ పర్పస్లో దేవుడు యాక్సెప్ట్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈయన కూడా యుఎస్ వెళ్ళడానికి దేవుడిచ్చిన మార్గాలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కిరణ్ తేజ కూడా. అందరికీ వందనాలండి. నా పేరు కిరణ్ తేజ. మా ఫ్యామిలీలో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే అండి. మా బావగారు కూడా స్వీడన్లో గవర్నమెంట్ రీసెర్చరే. మా అన్నయ్య ఆర్ఆర్బి కర్ణాటక అండి. నేను యావరేజ్ స్టూడెంట్ని. అయితే నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడిని,
దేవా అందరిని గొప్పగా హెచ్చించారు, నన్ను ఎందుకు ఇలా ఉంచారు తండ్రి అని ఎప్పుడు బాధపడుతూనే ఉన్నానండి. అలాగే కోవిడ్ టైంలో కూడా మా డాడీ హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు నేను ఎంతో బాధపడ్డానండి, ఏంటి తండ్రి ఇలా జరిగింది అని. అలాగే దేవుడు మా పక్షాన్ని ఎంతో కార్యాలు చేశారండి, గొప్ప చెప్పలేని కార్యాలు. ఇంటి విషయంలో కూడా నన్ను ఇలాగే ఉంచారండి. అయితే ఇవన్నీ పనులు చూసేసరికి నాకు నా జీవితం ఇక్కడే ఉంటానేమో అనుకున్నానండి. కానీ దేవుడు నాకు ఉన్నతమైన స్థానంలో మంచి హోటల్లో ఇచ్చారండి జాబు. స్టూడెంట్స్ అందరూ అన్ని రిజెక్షన్స్, సిస్టర్ చెప్పినట్టే చాలామంది రిజెక్షన్స్ అయినాయండి. ఇంతమంది స్టూడెంట్స్ ఎంతో లక్షలు కట్టుకొని వెళ్తున్నారు, తండ్రి నాకు ఏంటి తండ్రి నాకు వచ్చిద్దా రాదా అని చెప్పి భయపడితే అలాగే వెళ్ళానండి. ఆ వీసా వచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళు కూడా ఒక్క సర్టిఫికేట్ కూడా అడగలేదండి, నన్ను సర్టిఫికేట్ కూడా అడగలేదు. ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనే ఒక 2 క్వశ్చన్స్ అడిగారు, అప్రూవ్ చేశారు. అసలు మర్చిపోలేను, దేవుని కార్యాలన్నీ కూడా మర్చిపోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవా దేవుని మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొట్టు దేవా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. పెదవులతో కృతజ్ఞత తెలియపరచలా, ఎలా తెలియపరిచింది? గట్టి చెప్పాలి, హృదయముతో తెలియపరిచింది. ద సేమ్ ఇంటెన్సిటీ. మీకు తెలుసా యేసు ప్రభువు అంది మిగతా 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కడే స్వస్థత పొందాడు. ఈ పాయింట్ చాలా అద్భుతం. ఏంటిదండి? 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కడే స్వస్థత పొందారు. అంటే 9 మందికి కుష్టి రోగం తగ్గిపోయింది. కుష్టి వ్యాధి రోగం కలిగిన వాడికి చేతులు వేళ్ళు తినేస్తాయి, కాళ్ళ వేళ్ళు తినేస్తాయి, ముక్కు తినేస్తుంది, కన్ను రెప్పలు తినేస్తాయి, అందవికారంగా ఉంటాడు. 9 మందికి 10 మందికి రోగం తగ్గింది, శుద్ధులైపోయిన సర్టిఫికెట్ వచ్చింది. కానీ వాళ్ళని మరలా 9 మందిని చూస్తే వీళ్ళకి కుష్టి రోగం వచ్చినట్టు ఉందరా బాబు అని వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు గుర్తుపట్టగలరు. కానీ ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలియపరిచాడే, ఆయనకి స్వస్థత ఎలాగంటే ఒట్టి శుద్ధి మాత్రమే కాదు, సర్టిఫికెట్ మాత్రమే కాదు, మన వేళ్ళు ఉన్నట్టుగా ఆయనకి మళ్ళా తిరిగి వేళ్ళు వచ్చేసినాయి, కాళ్ళు వేళ్ళు వచ్చేసినాయి. నయమానికి స్వస్థత కలిగినట్టు ఆ విధంగా నెత్తి మొదలుకొని అరి పాదం వరకు దేవుడు స్వస్థత పరిచాడు. కృతజ్ఞత లేని వాడికి ఒక భాగమే, కృతజ్ఞత కలిగిన వాడికి 2 భాగాలు. కృతజ్ఞత కలిగిన వాడికి ఒక భాగమే శుద్ధుడు, కృతజ్ఞత కలిగిన వాడికి కంప్లీట్ హీలింగ్ దేవాది దేవుడు ఇచ్చాడు. ఈ పగటి వేళ నువ్వు నేను ఫిలదెల్ఫియా మందిరం, కృపానిధి మందిరం 1 కాదు 2 కలిగి మనం ఉండాలా. నిన్ను నన్ను చూస్తే ఆడలాంటోడ్రా అని గుర్తుకు రాకూడదు. కానీ కృతజ్ఞత లేని 9 మందికి ఆ వేళ్ళు లేకపోవడం వలన వీడికి ఆ రోగం ఉందరా అనే స్థితిలో ఉంది. కానీ ఇతనికి మాత్రం అసలు గుర్తుపట్టలేరు. నిన్ను నన్ను ఆ స్థితికి తీసుకురావాలని ఆశిస్తున్నాడు. ఏం కలిగి ఉండు?